హాయ్ అండి, ఇవాళ వచ్చేసి గుజరాతీ ఫేమస్ ఫుడ్ ఢోక్లా రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ ఢోక్లాని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ తీసుకుంటారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వెడల్పాటి బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా జల్లించిన శనగపిండిని తీసుకోవాలి. అందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని, కలర్ కోసం 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. అలాగే అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి. విస్కర్తో కానీ లేదా స్పూన్తో కానీ కలుపుకుంటూ అందులో కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఢోక్లా బాగా పొంగి స్పాంజీగా రావాలంటే ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కుకింగ్ సోడా వేసుకోవాలి. ఇందులో ఉండలేవి లేకుండా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ దాకా నాననివ్వాలి. చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత పిండి అయితే బాగా నానిపోయింది. ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. పిండి ఎంత సాఫ్ట్గా ఉంటే మనకి ఢోక్లా కూడా అంతే సాఫ్ట్గా వస్తుంది. కలిపి ఉంచుకున్న పిండిని అంతా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని వేసుకోండి. నేనైతే ఇక్కడ చిన్న బౌల్లో వేసేసుకున్నాను. ఇలా అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసినట్లయితే ఇందులో బబుల్స్ ఏం లేకుండా ఉంటాయి. ఈ విధంగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకొని అందులో 1/2 వరకు వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. వాటర్ని 1 నిమిషం వరకు బాగా మరిగించుకొని అందులోకి ఒక స్టాండ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండి వేసి ఉంచుకున్న బౌల్ని ఈ స్టాండ్ పైన ఉంచుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ దాకా ఉడికించుకోవాలి. చూడండి, ఒక 20 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ చిన్న బౌల్లో వేసుకోవడం వల్ల పైకంతా వచ్చేసింది. ఒక నైఫ్ కానీ ఏదైనా స్టిక్ కానీ ఇందులో గుచ్చి చూసినట్లయితే మనకి అతుక్కోకుండా వచ్చినట్లయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు పైన లేయర్ని అంతా తీసేసి చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా చేత్తో ప్రెస్ చేసినప్పుడు మనకి స్పాంజీగా సాఫ్ట్గా రావాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 2-3 పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకుని వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్ దాకా వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా షుగర్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇలా ఎసరంతా బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఢోక్లా పైన వేసుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేసుకోకుండా ఇలా కొంచెం వేసుకుంటున్నట్లయితే మనకి ఢోక్లా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా ఒక 2-3 సెకండ్ల తర్వాత వాటర్ని అంతా వేసేసుకోవాలి. ఈ వాటర్ని అంతా బాగా అబ్జర్వ్ చేసుకొని ఢోక్లా అయితే చాలా సాఫ్ట్గా అవుతుంది. ఇలా తయారు చేసుకున్నట్లయితే ఢోక్లా పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఈ ఢోక్లా రెసిపీని మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ స్వీట్ వాటర్ వేసుకున్న తర్వాత ఢోక్లా అయితే చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. ఢోక్లా రెసిపీని ఇలా తయారు చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.